భీమవరంలో టీడీపీలో నామినేటెడ్ పోస్టుల ముసలం రాజుకుంది. నామినేటెడ్ పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి తమను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని నియోజకవర్గంలోని ఆ పార్టీకి చెందిన గౌడ, శెట్టిబలిజ సంఘ నేతలు మండిపడుతున్నారు. తమ పట్ల వివక్ష చూపుతున్న నాయకత్వంపై తాడోపేడో తేల్చుకోవాలనే సమయం వచ్చిందన్నారు. బీసీలే తమ పార్టీకి వెన్నెముక అంటూ డబ్బా కొట్టుకునే తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీ బీసీ నేతలే కన్నెర్ర చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ భీమవరంలో టీడీపీలోని బీసీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బీసీల్లో అత్యధిక జనాభాగా ఉన్న గౌడ, శెట్టిబలిజ సామాజిక వర్గాలకు దేవస్థానం బోర్డు, సొసైటీలు, నీటి సంఘాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ నామినేటెడ్ నియామకాల్లో ఎక్కడా ప్రాధాన్యత కల్పించకుండా తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు బీసీల పార్టీ అని చెబుతూ కీలక పదవుల్ని మాత్రం ఇతర సామాజిక వర్గాలకు పంచిపెడుతున్నారని టీడీపీపై మండిపడ్డారు బీసీ నేతలు. ఈ విషయంపై ఇప్పటికే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సీతారామలక్ష్మి వద్ద తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అయినప్పటికీ ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని 33% బీసీలకి ఈ విషయాన్ని అమలు పరచాలని చెప్పినప్పటికీ ఈ నియోజకవర్గంలో మరి గౌడ, శెట్టిబలిజ సంఘీయులందరికీ తీవ్రంగా అన్యాయం జరుగుతుందనే విషయాన్ని గత 15-20 రోజులుగా మేడం గారితో నోటీసులు తీసుకెళ్లడం జరిగింది. మాకెవరికి కూడా ఈ సీతారామలక్ష్మి గారు మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వకోకుండా మమ్మల్ని తొక్కిపెట్టి ఏది అడిగినా గానీ వెటకారంగా మాట్లాడడం, ఇస్తాను చేస్తాను మధ్య పెట్టడం తప్పిస్తే మాకు న్యాయం జరగడం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నెంబర్ 1 ప్లేస్ లో ఉండేది, అది రాను ఈవిడ మూలంగా దిగజారిపోతూ ఉంది. టీడీపీ భీమవరం నియోజకవర్గ గౌడ, శెట్టిబలిజ నేతలు స్థానికంగా ఉన్న గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాలులో సమావేశమయ్యారు. కూటమి పేరు చెప్పి తమను బుజ్జగిస్తున్నారు తప్ప న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో ఉన్న ఏ పదవులైనా ఏ చైర్మన్ పదవి కూడా గౌడ, శెట్టిబలిజకి అన్నది. ఒక గుడికి గాని ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా అడిగాం మేము, దానికి ఇవ్వలేదు. గుళ్ళు గాని ఏది ప్రెసిడెంట్ 10 ప్రెసిడెంట్లోని గుళ్ళు అవనాయి, బ్యాంకులు అవనాయి, ఇవి అవనాయి. ఇందులోని కూడా శెట్టిబలిజ గౌడ అన్న వాళ్ళు ఎవరికి కూడా ప్రెసిడెంట్ పదవికి మేము అర్హులం కాదా. ఏఎంసీ వచ్చినప్పటికీ ఏఎంసీ కూడా అడిగాం. అలాగే బ్యాంకులో కూడా ఏ ప్రాధాన్యత లేదు. మా వీరాపురం మండలం గానీ, అలాగే భీమవరం గానీ, ఓర్లు గానీ శెట్టిబలిజకి ఎంతమంది ఉన్నా కూడా దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. బీసీలకు బిస్కెట్ పడేస్తే సరిపోతుందన్న ధోరణిలో స్థానిక నాయకత్వం వ్యవహరిస్తోందని నేతలు మండిపడ్డారు. పార్టీ కోసం శ్రమిస్తే తమ పట్ల వివక్ష చూపుతూ గుర్తింపు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిడ చెప్పేది ఒకటే, 3 పార్టీలు అంటారు. 3 పార్టీల్లో అన్నప్పుడు ఒక సామాజిక వర్గానికి అగ్ర ప్రాధాన్యత ఇచ్చి బలమైనటువంటి గౌడ, శెట్టిబలిజలకి మరి చిన్న చూపు చూడటం ఏంటని కూడా మేము అడగటం జరిగింది. ఉన్నారు ఈ జిల్లా ప్రెసిడెంట్, నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన సీతారామలక్ష్మి గారు ఏమనుకుంటున్నారు, ఈ శెట్టిబలిజ మరి గౌడ వర్గాలని మరి అణగదొక్కాలని ఆలోచన ఉన్నారా, లేకపోతే ఏంటి? తమ సామాజిక వర్గాల పట్ల చిన్న చూపు చూస్తున్న నాయకత్వంపై తాడో పేడో తేల్చుకునే సమయం ఆసన్నమైందని, సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామంటున్నారు భీమవరం బీసీ నేతలు. మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామంటున్నారు.